చామదుంపల ఫ్రై వెనకాతలో ఒక పెద్ద కథే ఉంది తెలుసా. మార్నింగ్ నేను లేచి చామదుంపలు పులుసు చేద్దామని ఉడకబెట్టి పక్కన పెట్టా. ఈ లోపలనే బయటికి వెళ్ళాల్సిన పని ఉంటే బయటికి వెళ్ళి వచ్చేసరికి 2 అయింది. ఈ టైంలో ఇంకేం చేస్తాంలే అని చెప్పి బయటే కర్రీ తెచ్చుకొని తినేసాం. అప్పుడే అయిపోయింది అనుకున్నారా? లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. నా బ్యాడ్ లక్ నాతో ఆడుకుందామని ఫిక్స్ అయిపోయినట్టుంది. ఆ విషయం నాకు తెలియక ఈవినింగ్ ఏదైనా స్పైసీగా తిందామని మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ పెట్టుకున్నా. అది తింటే రెండు ఒకటే టేస్ట్. కళ్ళు మూసుకొని కనుక తింటే మనం ఏ బజ్జీ తింటున్నామో మనకే తెలీదు, అలా ఉంది టేస్ట్. సర్లే చాట్ తిందాంలే అని బేల్పూరి చాట్ పెట్టా. అప్పటికే అడిగాను, చాట్ వస్తుందా భయ్యా ఇందులో అని. వస్తుంది అన్నాడు. చూస్తే మూరి మిక్చర్ చేసి నా చేతిలో పెట్టాడు. ఇంక గుండె రాయి చేసుకొని టీ తాగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. టీ చూస్తే వాటర్లో టీ పొడి వేసినట్టు ఉంది. మెల్లగా ఇంటికి వచ్చేసా. ఉడకబెట్టిన చామదుంపలు కనిపించాయి. ఇప్పుడు దీంతో పులుసు ఏం చేస్తాంలే అని చెప్పి ఫ్రై చేద్దాం అనుకున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం చామదుంపలు ఫ్రై చేయడం అండ్ తినడం కూడా చాలా బాగుంది. ఇంచుమించు పొటాటో ఫ్రై లానే ఉంది.